అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మామిడికాయల పచ్చడి పెట్టడం ఎలాగో మా హోమ్ మేడ్ చూడండి. మామిడికాయలు ఇవి వైట్ గులాబీ అండి, మ్యాంగో పికిల్ పెట్టాం. ఈ మామిడికాయలు గట్టిగా ఉంటాయి, ముక్క మెత్తబడదు. మరి ఇలాంటి కాయలు మీరు కూడా దగ్గరలో దొరికితే తెచ్చి ఇలాంటి కాయలు ఈజీగా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టోరేజ్ ఎలా చేసాం కూడా చూపిస్తున్నాను. మామిడికాయలు మ్యాంగోస్ 6 కాయలు తెచ్చి ముక్కలు కట్ చేయించాం. ముక్కలు ఒక్కసారి తడి బట్టతో తుడవాలి, ఒక్కసారి పొడి బట్టతో తుడవాలి. తుడిసి కొద్దిగా ఆరబెట్టుకోవాలి. ఇలా తుడిసేసి ప్రతి ముక్క ఆరబెట్టుకోవాలి. మామిడికాయల పచ్చడికి ముఖ్యంగా ఆవపిండి కావాలి. ఈ ఆవాలు ఎండబెట్టి ఇలా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చడికి కావాల్సిన సామాన్లన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు ఏవేవి ఎలా కావాలో, ఎంతెంత కొలతలు కావాలో మీకు వివరంగా చూపిస్తున్నాను. ఆవుపిండి, కారం అన్నీ మీరు రెడీగా పెట్టుకోండి. మెంతులు, మెంతిపిండి అన్నీ, ఇది జీలకర్ర, అలాగే ఆవుపిండి, అలాగే సాల్టు, అలాగే ఆయిల్స్. మేమైతే పల్లి నూనె పెట్టుకున్నామండి. అలాగే 3 మ్యాంగో కారం కూడా. మామిడికాయ ముక్కలు ఇలా ఈ గిన్నె, ఈ బాక్స్ కొలతగా తీసుకున్నాం. 4 బాక్సులు, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా 4 బాక్సులు కొలతగా పెట్టుకోండి. గ్లాస్ అయినా పర్లేదు, చిన్న బాక్స్ అయినా పర్లేదు, చిన్న కప్ అయినా పర్లేదు. 4 కప్పులు పక్కన వేసి ఒక దగ్గర ఒక బట్టలో వేసి పక్కన పెట్టుకోండి. అంటే మనకు కొలతలు వివరంగా తెలుస్తాయి. ఈ కొలతల ప్రకారంగా పెడితే మనం సంవత్సరం పొడిగినే పచ్చడి పాడవదు. ఇప్పుడు 4 కప్పులు అయిన తర్వాత 1 కప్పు మాత్రమే కారం వేయాలి. 4 కప్పులకి గుర్తుపెట్టుకోండి, 4 కప్పులకి 1 కప్పు కారం. అదే కప్పుతో ఇప్పుడు ఆవుపిండి కొలుస్తున్నాం. సేమ్ అదే కప్పుతో కొలతలకి ప్రకారంగా ఆవుపిండి కూడా వేయాలి. 1 కప్పు ఆవుపిండి. ఇప్పుడు ఆవుపిండి వేసాం. ఇప్పుడు జీలకర్ర, అలాగే వెల్లిగడ్డ మిక్సీ పట్టి కొన్ని, అంటే 2 స్పూన్లు జీలకర్ర, అలాగే ఎల్లుల్లిపాయలు. ఇప్పుడు మెంతిపిండి 2 స్పూన్లు వేసామండి. పసుపు 1/2 స్పూన్ వేసాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది బాగా మిక్సీ పట్టాలి, బాగా కలపాలి. మిక్సీ అంటే ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసాం, జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు సాల్ట్ 1 కప్పు వేయమని అంటారు చాలా వీడియోల్లో. నేనైతే 1 కప్పు వేయలేదు, ఎక్కువైపోద్ది. కొద్దిగా 3/4 అనుకోండి, 3/4, 3 వంతులు కప్పులో. అలాగే ఇప్పుడు ఎల్లుల్లిపాయలు మన ఇష్టం, 1 కప్పు వేసుకోవచ్చు. మేము నూనెలో నానబెట్టాం, అంటే ముందు రోజే తీసి పెట్టుకున్నాం కాబట్టి నూనెలో నానబెడితే ఉల్లిపాయ వదిలిపోదు. వెల్లిపాయ నూనెలోంచి బయటకు తీసి అందులో వేసేసుకోవాలి. మెయిన్ ఇదే అండి ప్రాసెస్ ఆవకాయకి. ఈ ప్రాసెస్, ఈ లెక్కలు కరెక్ట్గా తెలిస్తే ఎవరైనా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇక అన్ని కొలతలు సమానంగా ఉంటే పచ్చడి టేస్ట్గా ఉంటుంది. ఇది మిక్సీ అయిపోయిందంటే, అంటే మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ ముక్కలు అందులో వేయండి. ముక్కలు కూడా బాగా పట్టేటట్టు ఆయిల్ సరిపడా ముక్కలు ములిగేటట్టు పోసుకోవాలి. ఆయిల్ కూడా అదే కొలత ప్రకారం వేసుకోవచ్చు. ఆ కప్పుతో 2 కప్పులు ఆయిల్ పోసేసుకోవచ్చు. అయితే మేమైతే ముందుగా ఎల్లుల్లిపాయలు కూడా అందులో నానబెట్టాం కాబట్టి మేము ఆయిల్ కొలత చూపించలేదు. ఇప్పుడు జాడీలో కూడా కొద్దిగా ఆయిల్ పోసుకుంటున్నాం. ఇప్పుడు కలిపిన ముక్కలు ఇందులో వేసుకోవాలి. కలిపిన ముక్కలు ఆయిల్ చూపిస్తున్నాను. ఇప్పుడు కలిపిన ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇంకా లాస్ట్ టైంలో మీరు ఏం చేయాలంటే ముక్కలు ములిగేటట్టు ఆయిల్ పోసుకోవాలి. ఏ కొలత ఎలాగున్నా కానీ ఆయిల్ ఎక్కువ ఉండాలి, ప్రతి ముక్క మునిగిపోయేటట్టు ఉండాలి జాడీలో. కారం అంతా బాగా పట్టింది, టేస్ట్ చూశాను, బాగుంది.
మనకు సరిపడా అంటే ఉప్పు అయితే మనం మామూలుగా కర్రీస్లో వాడుకొని కర్రీ తింటాం కదా, అలా కాకుండా కొద్దిగా ఎక్కువే ఉండాలి మామిడికాయ ముక్కల్లో. అందుకని కొలతలు కరెక్ట్గా ఉండాలి. ఆ కొలత ఉంటే మామిడికాయ ముక్క ఖరాబ్ కాదు. సంవత్సరం పొడిగినా మేము పెట్టిన మామిడికాయ ముక్కలు అయితే గట్టిగానే ఉన్నాయి. ప్రతి సంవత్సరం మేము ఇలాగే పెట్టుకుంటాం. మరి మా హోమ్ మేడ్ పచ్చడి చూడండి. ఇది మనం ఏం చేయాలంటే 3 రోజులు అలా ఎట్టు కదుపుకుంటా మూత పెట్టేసి ఓ పక్కన పెట్టి 3వ రోజు కలుపుకోవాలి. అంటే ఎక్కడైనా మనం ఉప్పు తక్కువ వేసినా కానీ ఆ రోజే మనం వేసుకోవచ్చు, ఎక్కువ సరిపడా వేసుకోవచ్చు. ఇందులో ఏది తక్కువ వచ్చినా మనం ఇప్పుడు మిక్స్ చేసుకోవచ్చు 3వ రోజు. అంటే సాల్ట్ కానీ, అలాగే కారం కానీ, అలాగే ఎల్లుల్లిపాయలు కూడా మనం ఇప్పుడు కలుపుకోవచ్చు 3వ రోజు మాత్రమే. మరి టేస్ట్ కూడా అప్పుడే మంచిగా రుచి తెలుస్తుంది. ఇలాగే మీరు కూడా ట్రై చేసి మా వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.